హలో హాయ్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నేను చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టక, నాకు మొబైల్ పాడైంది, అందుకోసమే నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట. మా శ్రావణంలో ఒక పొద్దుల పూజ ఇలా ఉంటుంది. తెలంగాణ సైడు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. మా మామయ్య వాళ్ళ నాన్న అప్పటి నుంచి ఇలానే చేస్తారంట. సో మేము కూడా ఇక అదే పాటిస్తాము. ఆ రోజు ఉపవాసం 3 వారాలు ఉపవాసం ఉంటాం. సోమవారం, శనివారం, మళ్ళీ సోమవారం. ఆ రోజు మాత్రం ఆ సోమవారం రోజు మాత్రం స్వామివారికి నైవేద్యంగా పరమాన్నం, వైట్ రైస్, చిక్కుడుకాయ వంకాయ కలిపిన కర్రీ, ఇంకా సాంబార్ ఇలాంటివి చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టేసుకొని కొబ్బరికాయలు కొట్టేసి హారతి ఇచ్చేసుకొని ఇలా ఉపవాసం వదులుతామన్నమాట. మా అత్తమ్మ, మా మామయ్య, మా వారు, నేను, మిగతా వాళ్ళందరం, పెద్దవాళ్ళమందరం ఇలాగే ఉపవాసం వదులుతాము. వదిలేసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాలు కూడా కొంచెం కొంచెంగా ఇస్తరాకులో వడ్డించుకొని ఉపవాసం వదులుతామన్నమాట. స్వామివారి కోసం చేసిన నైవేద్యాలు ఇవే చూడండి. ఆ రోజు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. కర్రీ అయినా నైవేద్యం అయినా చాలా బాగుంటుంది. అందరం వడ్డించుకొని కూర్చొని ఉపవాసం వదులుతున్నాం. మా పాప అయితే పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నట్టు చేస్తుంది. చూడండి, అందరము ఒకే చోట. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది మా ఇంట్లో. మా సైడ్ అయితే శ్రావణ మాసం ఇలా జరుగుతుంది. మరి మీ సైడ్ ఎలా జరుగుతుంది? తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ ఇంతే. ఓకే ఫ్రెండ్స్, మా పూజా విధానం మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్.